హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఈ ప్రాబ్లము 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసీకెంట్ థీటా. మొత్తం అన్ని 6 రేషియోస్ని కూడా కొసీకెంట్ థీటా టర్మ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈజీ మెథడ్ నేర్చుకుందాము. దీనికోసం మనకి కొసీకెంట్ థీటా ఫార్ములా తెలిసి ఉండాలి. కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అంటే సైన్ థీటాకి రెసిప్రోకల్ అనమాట. ఆపోజిట్ని ఓపీపీ అని రాస్తున్నాను, హైపోటెన్యూస్ మొత్తం రాయకుండా హెచ్వైపీ అని రాస్తున్నాను. సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసి ఈ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ నేమ్స్ రాసుకోవాలి. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాము. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్, యాంగిల్ మనం ఇక్కడ ఉంది అనుకున్నట్లయితే యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ థర్డ్ వన్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి ఏబిసి అనే నేమ్ ఇద్దాము. ఈ ఫార్ములా ఉంది కదా, కొసీకెంట్ థీటా డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు. దీన్ని కంపేర్ చేద్దాము. న్యూమరేటర్ని న్యూమరేటర్తో కంపేర్ చేయాలి, డినామినేటర్ని డినామినేటర్తో కంపేర్ చేయాలి. న్యూమరేటర్ హైపోటెన్యూస్ అని ఉంది, ఇక్కడ న్యూమరేటర్ కొసీకెంట్ థీటా అని ఉంది. అంటే హైపోటెన్యూస్ వాల్యూ కొసీకెంట్ థీటా అనమాట. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ వాల్యూ 1, అంటే ఇది. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసినప్పుడు పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ వాల్యూ కనుక్కోవచ్చు. సో దాని ప్రకారం మనం అడ్జసెంట్ సైడ్ వాల్యూని కనుక్కుందాము. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఏబీసీ అనేది. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థీరంని యూజ్ చేయొచ్చు. ఫ్రమ్ పైథాగరస్ థీరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. మనకు తెలిసిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఒక సైడ్ ఏబి, రెండవ సైడ్ బీసీ, థర్డ్ వన్ హైపోటెన్యూస్ ఏసీ. ఏబి వాల్యూ 1, సో 1 స్క్వేర్. బీసీ వాల్యూ తెలియదు, కనుక్కోవాలి. బీసీని బీసీ అనే రాద్దాము. హైపోటెన్యూస్ ఏసీ వాల్యూ కొసీకెంట్ థీటా, కొసీకెంట్కి స్క్వేర్ ఉంది కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ థీటా. బీసీ వాల్యూ కావాలి కాబట్టి ఈ 1ని రైట్ సైడ్ పంపిస్తే -1 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఉంది. 1 స్క్వేర్ అంటే 1 రైట్ సైడ్ వస్తే -1 అవుతుంది. మనకి బీసీ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా -1. సో ఇక్కడ థర్డ్ సైడ్ వచ్చేసింది మనకి రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా -1. ఇప్పుడు ఈ 3 సైడ్స్ని యూజ్ చేసుకుని రిమైనింగ్ రేషియోస్ వాల్యూస్ రాద్దాము. ఫస్ట్ సైన్ థీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ మనకి 1 బై హైపోటెన్యూస్ కొసీకెంట్ థీటా. నెక్స్ట్ కాస్ థీటా ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఫిగర్లో అడ్జసెంట్ సైడ్ ఏముంది, రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా -1 బై హైపోటెన్యూస్ కొసీకెంట్ థీటా. నెక్స్ట్ tan థీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ఫార్ములాస్ తెలిసి ఉండాలి మనకి. ఆపోజిట్ సైడ్, ఫిగర్లో ఆపోజిట్ సైడ్ చూడండి 1 ఉంది, బై అడ్జసెంట్ సైడ్ రూట్ ఆఫ్ 1 - కొసీకెంట్ స్క్వేర్ థీటా. ఇవి సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా వాల్యూస్. నెక్స్ట్ వీటికి రెసిప్రోకల్స్ రాసేస్తే సరిపోతుంది. కొసీకెంట్ థీటా సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసీకెంట్ థీటా అంటే కొసీకెంట్ థీటానే అవుతుంది. నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ థీటా. మన కాస్కు వచ్చిన వాల్యూని రెసిప్రోకల్ రాస్తే చాలు. అంటే కొసీకెంట్ థీటా బై రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా -1. నెక్స్ట్ టాన్కి రెసిప్రోకల్ కాట్. సో దీనికి రెసిప్రోకల్ రాస్తే చాలు.
సో రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ టీటా -1/1 వస్తుంది. డినామినేటర్లో 1 రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ రాశాను చూడండి. ఇక్కడ మనకి 1 - కొసీకెంట్ స్క్వేర్ టీటా కాదు, కొసీకెంట్ స్క్వేర్ టీటా -1 1/రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ టీటా -1. ఇవి ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసీకెంట్ టీటా. ఈ విధంగా మనం ట్రయాంగిల్ని ఫామ్ చేసుకుని ఈజీగా చేయొచ్చు అనమాట, మిస్టేక్స్ చేయకుండా. ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్.